హలో ఎవ్రీవన్, మనం అయితే కేఎఫ్సీ ఎత్తాను ఇంట్లో. అయితే ఫస్ట్ అయితే చికెన్స్కి కట్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత అయితే మసాలా తయారు చేసుకోవాలి. మసాలాకి కావాల్సినవి ధనియా పౌడర్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు అండ్ మిరియాల పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్. మంచిగా ఇప్పుడు కలుపుకోవాలి, మంచిగా కలిసేలాగా కొంచెంసేపు చేసుకోవాలి. దాని తర్వాత చికెన్ పీసులు వేసుకోవాలి దీంట్లో. ఇట్లా అని పెట్టుకోవాలి మొత్తం మంచిగా దానికి పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇట్లా. ఇంకా 2 hours రెస్ట్ ఇచ్చేయాలి. ఇక దీని తర్వాత కార్న్ఫ్లోర్ ఇంకా మైదా పౌడర్ వేసుకోవాలి, గరం మసాలా అండ్ సాల్ట్, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం ఐస్ ఇంకా వాటర్ వేసుకోవాలి, ఇంకా ఐస్ వేసుకోవాలి. మనం తీసుకున్న చికెన్ పీసుల్ని మైదా పిండిలో వేసుకోవాలి. మనం తీసుకున్న అన్ని పీసులు ఇదే విధంగా చేసుకోవాలి. ఇంకో పీసుని కూడా ఇట్లా మైదాలో కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఒక కంచుడులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక మనం ఉంచుకున్న పీసులన్నిటిని కూడా ఐస్ వాటర్లో వేసుకోవాలి. దాంట్లో నుంచి తీసి మళ్ళా మైదా కలుపుకోవాలి. దీన్ని కూడా ఇట్లనే వేసుకోవాలి. మొత్తం మంచిగా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా. దీని తర్వాత తీసుకొని ప్లేట్లు వేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని పీసులు ఉన్నా కూడా ఇట్లానే ఫ్రై చేసుకొని ప్లేట్లు వేసేసుకోవాలి. సర్వ్ చేసుకొని సాస్ ఇంకా మయోనీస్ వేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు చూడొచ్చు ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడు తిని చూద్దాం. ఇదైతే తింటే బాగా క్రిస్పీ ఉంది. చాలా అంటే చాలా బాగా టేస్టీ ఉంది.